గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన పసిడి ధరలు ఒక్కసారిగా నేల చూపులు చూస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో వస్తున్న మార్పుల ప్రభావంతో దేశీయంగా పసిడి రేట్లు భారీగా పతనమయ్యాయి. హైదరాబాద్ మార్కెట్లో ఈ రోజు పసిడి ధరలు భారీగా దిగి రావడంతో కొనుగోలుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో వెండి మాత్రం కొనుగోలుదారులకు గట్టి షాక్ ఇచ్చింది. బంగారం ధరలు తగ్గుముఖం పడితే వెండి ధరలు మాత్రం భారీగా పైకి ఎగబాకాయి. పశ్చిమాసియాలో పెరుగుతున్న అంతర్జాతీయ ఉద్రిక్తతలు మరియు ముడి చమురు ధరల పెరుగుదల వల్ల మార్కెట్లో డాలర్ ఇండెక్స్ బలోపేతం కావడం వల్లే బంగారం ధరలు తగ్గాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ రోజు హైదరాబాద్ మార్కెట్లో నమోదైన తాజా ధరల వివరాలను ఒకసారి పరిశీలిస్తే ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై ఏకంగా ₹650 తగ్గింది. దీంతో నిన్నటి వరకు ఎక్కువగా ఉన్న 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు 1,43,200 వద్ద విక్రయించబడుతోంది. దీనిని మనం గ్రాముల లెక్కను చూస్తే 1 గ్రాము బంగారం ధర 14,320గా ఉంది. అదేవిధంగా తులం లెక్కను చూసుకుంటే ప్రస్తుతం హైదరాబాద్లో 1 తులం 22 క్యారెట్ల బంగారం ధర 1,71,840 వద్ద కొనసాగుతోంది. ఇక మరోవైపు అత్యంత స్వచ్ఛమైన 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర కూడా భారీగా పతనమైంది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై ఏకంగా ₹710 తగ్గింది. దీంతో హైదరాబాద్లో ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 1,56,220 వద్ద ట్రేడ్ అవుతోంది. దీనిని గ్రాముల రూపంలో చూస్తే 1 గ్రాము ధర 15,622గా రికార్డైంది. ఇక తులం లెక్కన చూస్తే హైదరాబాద్లో ప్రస్తుతం 1 తులం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 1,87,464కు చేరుకుంది. పసిడి ధరలు ఈ స్థాయిలో దిగి రావడంతో జనాలు జ్యువెలరీ షాపులకు క్యూ కడుతున్నారు. బంగారం ధరలు ఇలా ఊరట కలిగిస్తుంటే వెండి మాత్రం కొనుగోలుదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. మార్కెట్లో వెండి ధరలు విపరీతంగా ఎగబాకాయి. ఒక్క రోజే కిలో వెండిపై ఏకంగా ₹10,000 వరకు భారీగా పెరిగింది. ఈ అమాంతం పెరుగుదల ధరల వల్ల హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుతం 1 కేజీ వెండి ధర ఏకంగా ₹3,00,000గా రికార్డు స్థాయి మార్కులు చేరుకుంది. వెండి కిలో ధర ₹3,00,000 పలకడం మార్కెట్ చరిత్రలోనే అత్యంత గరిష్టంగా కనిపిస్తోంది. అంతర్జాతీయంగా వెండి దిగుమతులపై ఉన్న ఆంక్షలు మరియు పారిశ్రామికంగా వస్తున్న డిమాండ్ కారణంగానే వెండి రేట్లు ఈ స్థాయిలో పెరిగాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక రాబోయే రోజుల్లో కూడా ఈ ధరలో మరింత హెచ్చుతగ్గులు ఉంటాయని, అందువల్ల కొనుగోలుదారులు హాల్ మార్క్ ఉన్న ఆభరణాలను మాత్రమే చూసి తీసుకోవాలని సూచిస్తున్నారు.